అసలేం జరిగిందో చెప్పండి. మేడం గారు బస్తీలో కొంతమందికి ఆటోలు కొనిస్తామని చెప్పి, ఇంకొంతమందికి చిన్న చిన్న బిజినెస్లు పెట్టిస్తామని చెప్పి ఒక చిట్ ఫండ్ కంపెనీలో కొంత డబ్బు కట్టించారు సార్. ఆ డబ్బు మొత్తాన్ని మేడం గారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఆ మేనేజర్ని బెదిరించారు. అతను ఒప్పుకోకపోవడంతో మేడం గారే తన గన్తో షూట్ చేసి చంపేశారు సార్. నేను వెళ్ళి బెదిరించిన మాట నిజమే సూర్య, కానీ నేను అతన్ని చంపలేదు. లేదు మేడం. మీరే మీ గన్తో షూట్ చేసి చంపేశారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఎక్కడికి వచ్చి ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఎమ్మెల్యే విరూపాక్షి ఈ మధ్య కాలంలో ప్రజల కోసం పనిచేస్తున్న మనిషి. నాతో గొడవ పడి మరి తన నియోజకవర్గం బస్తీ వాళ్ళకి పక్కా ఇళ్లు కట్టిస్తుంది. అలాంటి బస్తీ వాళ్ళ డబ్బుని ఎమ్మెల్యేగా రాసించడం ఏంటి? కోట్ల ఆస్తిని కూడా అవలీలగా వదులుకుంది ఆవిడ. అలాంటిది పేదవాళ్ల డబ్బు కోసం ఒక మనిషిని చంపుతుందంటే నేను నమ్మను. జీవకు కూడా హాని కలిగించని మంచి మనసు విరూపాక్షిది. అలాంటి ఆవిడ మర్డర్ చేయడం ఏంటి? నా తమ్ముడేంటి విరూపాక్షి గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు? పోలీసులే వచ్చి ఆవిడ మర్డర్ చేసింది అని చెప్తున్నా కనీసం అనుమానించకుండా పోలీసులపై పడుతున్నాడేంటి? సీఎం గారే చెప్తా ఉన్నారు కదా, ఇంక మీరు బయలుదేరండి. అసలు హంతకులెవరో కనిపెట్టండి.